రెహమాన్ బిన్ ఆఫ్ రదియల్లాహు తఆలా టాప్ 10 సహాబాల్లో ఇతని పేరు ఉంది. అంటే ప్రవక్త గారు 10 మంది సహాబాలకి ఇహలోకంలోనే స్వర్గపు శుభవార్తను వినిపించారు. అబూ బక్కర్ స్వర్గవాసి, ఉమర్ స్వర్గవాసి, ఉస్మాన్, అలీ, తల్హా, జుబైర్, సాద్ బిన్ అబీ వక్కాస్, అబూ ఉబైదా బిన్ జర్రా, సయద్ బిన్ ఉబైద్, అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలాను ఇహలోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఎంత సంపదని వదిలి వెళ్ళారో తెలుసా? 3 బిలియన్ల 10 కోట్ల 20 లక్షల దినార్లు. దినార్లు ఏంటో తెలుసా? బంగారంతో చేసినవి, నోట్ల కట్టలు కావు, ఈ పేపర్లు మాత్రం. సంపద అంటే బంగారం. బంగారంతో తయారు చేసిన దినార్లు. ఒక్క దినార్ని గనక ఇప్పుడు లెక్క కడితే 22,500 రూపాయలు. దాన్ని గనక లెక్క కడితే ఎంత ధనం అవుతుంది చూడు. ఇవి కాకుండా 10,000 మేకలు, 1000 గుర్రాలు, 1000 ఒంటెలు, లెక్కలేనంత భూమి, బంగారం టైల్స్ కూడా వదిలి వెళ్ళారు. తన యొక్క సంతానంలో ఆ టైల్స్ ని కోసి పంచడానికి 8 రోజులు పట్టింది. రంపంపేళ్ళు ఇరిగిపోయాయి, చేతులకి బొబ్బర్లు వేసేసాయి. ఇంత ధనం ఇతను సంపాదించాడు. ఇదంతా కూడా ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది. 2 చేతులతో కూడా దానం చేసేవారు. ఇంకా చేతులు అల్లాత ఇచ్చి ఉంటే ఆ చేతులతో కూడా దానం చేసేసేవారు. అంత పెద్ద దాత. ఎవరిని కూడా లేదు అనే మాట చెప్పేవారు కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ ధనమంతా అతను వ్యాపారంలో ధర్మంగా సంపాదించాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతనికి ఒక టైటిల్ ఇచ్చారు. అదేంటో తెలుసా? తాజిరుర్ రెహమాన్. ఇతను కరుణామయుడైన అల్లాహ్ వ్యాపారి అని.